మన గురించి ఏం తెలిసిన ఇతర మతాల వాళ్ళు మాట్లాడతారు, తప్పుడు మాట మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకు రక్తం మరిగిపోతుంది. నువ్వు గౌరవం తీసుకో, నా గౌరవి. మతం అంటే దేవుడు కాదు, జీవించే విధానం. మనం బొట్టెందుకు పెట్టుకుంటాం ఎవరికైనా తెలుసా? మన మునీశ్వర్లు, సైంటిస్టులు, వాళ్ళు కేవలం మనస్సు మాత్రం కళ్ళు మూసుకుని ధ్యానశక్తితోటి ప్రపంచాన్ని చూడగలిగే అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు. మనం బొట్టెందుకు పెట్టుకుంటామో ప్రపంచ దేశాలన్నీ కూడా పరీక్షలు చేస్తున్నాయి. చక్రాలు ఉంటాయి, సహస్రాల చక్రం నుంచి మూలాధార చక్రం దాకా చక్రాలు ఉంటాయి మన ఒంట్లో. ఆగ్నేయ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం అందరూ స్టిక్కర్లు పెట్టుకుంటున్నాం, చాలా తప్పు చేస్తున్నాం. స్టిక్కర్లు పెట్టుకోకూడదు. ఆవు నెయ్యి గాని కొబ్బరి నెయ్యి గాని రాసుకోండి, పసుపు దంచిన కుంకుమ పెట్టుకోండి. ఆగ్నేయ చక్రం అద్భుతంగా తిరుగుతుంది, ఆరోగ్యాన్ని కాపాడు. మీరు కాళ్ళకు చుట్లు పెట్టుకున్నారు, ఎవరినైనా అడిగారా ఎందుకు కాళ్ళకు చుట్లు పెట్టుకుంటాం మనం? ఎప్పుడైనా అడిగారా? ప్రపంచ దేశాలన్నీ వెరిఫై చేస్తున్నాయి మన మీద. భారతీయులు కాళ్ళకు చుట్లు ఎందుకు పెట్టుకున్నాయని చెప్పి వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఏం సత్యం తెలుస్తుందో తెలుసమ్మా? మగవాడు గుండెపోటుతో చచ్చిపోతారు కానీ ఆడవాడు ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోయినట్టు చూస్తారా మీరందరూ కూడా? ఉండరు. ఎందుకంటే మన సైంటిస్టులు కనిపెట్టిన విధానం మన మునీశ్వరులు చెప్పింది. ఆడది చుట్లు పెట్టుకుంటే కాళ్ళకి నాడీ వ్యవస్థను కంట్రోల్ చేస్తూ గుండెని బలవం చేస్తుంది దాన్ని. ఇలా ఎన్నో సత్యాలున్నాయి. మనం చేసే ప్రతి పని వెనక ఒక సత్యం ఉంది, ఆరోగ్య సూత్రాలున్నాయి. అది మన భారతదేశం యొక్క గొప్పతనం.